మాస్టర్ విశ్వం విజయ్ గారు, ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ లైఫ్ కోచ్. ఇవాళ హిప్నోసిస్ గురించి నేను తెలుసుకుందాం అనుకుంటున్నా. హిప్నోసిస్ కి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏమైనా సంబంధం ఉందా? హిప్నోసిస్ నిజమేనా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవం. అవునండి, హిప్నోసిస్ను ఉపయోగించుకొని ఒక మనిషిని ఒకవేళ భయపడుతున్నాడు అనుకోండి, దేనికైనా ధైర్యవంతులు చేసుకోవచ్చు. ఒకవేళ పేదవారు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళకు రిచ్ మైండ్ సెట్ ఇచ్చి ధనవంతులు కూడా తయారు చేయొచ్చు. తెలుసుకుందాం. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఈ హిప్నోసిస్ మీరు యూజ్ చేస్తారా? నేను యూజ్ చేస్తాను మేడం. సో హిప్నోసిస్ తెలుసుకోవాలన్నా వాటి గురించి క్లాసెస్ కొంచెం చెప్తామండి. సో మనీ ఎవరికైతే కావాలో తెలుసు కదండి, మనీ 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 అని కామెంట్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. హిప్నోసిస్ లో కూడా మీరు మనీనే తీసుకొచ్చారా? అయితే నేను ఏమంటానంటే మేడం, మన యొక్క మెయిన్ అదే కదా మేడం, అందరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వేచ్ఛను పొందాలి. లోపల ఎలాంటి మనీ బ్లాక్స్ ఉన్నా కూడా వాటన్నిటి హీలింగ్ జరగాలి. మనీ బ్లాక్స్ హీల్ అయ్యి మనీ అట్రాక్షన్, అబండెన్స్ ఆఫ్ ద మనీ అట్రాక్షన్ అనేది జరగాలి. మేనిఫెస్టేషన్ జరగాలి అంటే హిప్నోసిస్ థెరపీ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక మనిషిని ఒక ట్రాన్స్లోకి తీసుకుపోయే ఒక ప్రక్రియ. అంటే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ బాడీని రిలాక్స్ చేపిస్తుంటాం, తర్వాత మనసును రిలాక్స్ చేపిస్తుంటాం. సో అది ఎలా ఉంటుందంటే నిద్రకు మెలుకుకు నిద్రకు మధ్య ఒక స్టేట్, ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తాం. ఆ మనిషిని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ జరుగుతుందో అప్పుడు తన బిహేవియర్ మొత్తం మారిపోతుంది. ఎవరికైనా భయం ఉంది, బాధ ఉంది, లేదా స్టేజ్ ఫియర్ ఉంది, నేను ఏది సాధించలేనన్న అపనమ్మకం ఉంది, లవ్ ఫెయిల్యూర్ అయింది, బిజినెస్లో లాస్ అయింది, జాబ్ రావట్లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరికి సమస్య ఒక్కొక్క విధంగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే హిప్నోసిస్ థెరపీ అనేది వర్క్ చేయడం జరుగుతుందో లోపల ఒక నెగిటివ్ ఫీలింగ్ అంతా పోయి పాజిటివ్ వైబ్రేషన్కి వెళ్ళిపోతాడు ఒక మనిషి. అంటే ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. అంటే అక్కడికి వెళ్ళి అతను గొప్పగా తను ఊహించుకుంటాడు. ఎప్పుడైతే తన మనసులో తను స్ట్రాంగ్గా ఊహించుకున్నాడో ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ అంతా కూడా మారుతుందండి హరిత గారు. ఎప్పుడైతే బిహేవియర్ మారిందో ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. హిప్నోసిస్ వల్ల మంచి చెడు రెండూ ఉంటాయి కదా? అవునండి. అంటే మీరు ఎలా వాడతారు? మేము ఎప్పుడు పాజిటివ్గానే ఒక మనిషిని డిక్రీజ్ అంటే వారి యొక్క డిమోటివేషన్ చేసి వాళ్ళ యొక్క పొజిషన్ తక్కువ చేయొచ్చు. అదే హిప్నోసిస్ థెరపీని పాజిటివ్ ఉపయోగించుకొని పైకి. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని నువ్వు ఏమి చేయలేవు అంటే పదే అంటే ఆ విధంగా తయారవుతాం. అలా సెట్ అయిపోతుంది. చిన్నప్పుడు 1 to 7 మేడం, నేను చెప్పాలంటే తల్లి గర్భం నుంచి మొదలవుతుంది మేడం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏదైతే వింటుందో ఆ వర్డ్స్ శిశువుకి వెళ్తుంటాయి. నిజమా? అది అభిమన్యుడు మీరు చూడండి, కురుక్షేత్రం కావచ్చు, లేకపోతే కురుక్షేత్రంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతాడు, కానీ తిరిగి వస్తాడు మేడం, రాడు. కానీ పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో ఓకే వాళ్ళ మదర్ అనేది వింటుంది. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా మేడం నేను చెప్పేది ఏమిటంటే ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ టైం. అంతేకాదు దాని తర్వాత కూడా 1 to 7 years చాలా ఇంపార్టెంట్ టైం మేడం. 7 to 14 years వరకు ఉంటుంది. తర్వాత 14-21 years కొంచెం ఉంటుంది. తర్వాత 21 years తర్వాత ఏదైనా రీప్రోగ్రామింగ్ చేయాల్సిందే కానీ మళ్ళీ కొత్తగా చేయాల్సింది ఏముండదు. మళ్ళీ అందుకోసం నాకు వచ్చే వాళ్ళందరూ కూడా అబౌవ్ 21 years ఎక్కువ మంది జాయిన్ అవుతారు. కాబట్టి నేను వారికి ఏంటంటే ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది వారికి ప్రొవైడ్ చేస్తాను మేడం. ఫస్ట్ వాళ్ళ బాడీ రిలాక్స్ చేయించి, వాళ్ళ మనసును రిలాక్స్ చేయించి, వాళ్ళు ఒక ట్రాన్స్ అంటే ఏమవుతాడు మేడం, ఒక కొత్త లోకం అంటే ఏంటంటే ఒక కొత్త ప్రపంచంలోకి నేను తీసుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ గొప్ప ఊహించుకోవడం ఉంటుంది. ఆ విజువలైజేషన్ ప్రక్రియలోనే వాళ్ళ కొత్త శక్తులు బయటకు వచ్చేసి అన్లాక్ దేర్ పొటెన్షియల్ పవర్స్, అంటే లోపల ఉన్నటువంటి పొటెన్షియల్ పవర్ ఏదైతుందో దాన్ని బయటికి తీసేసి వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ విధంగా రాణిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నారు, లైఫ్లో ఏ బిజినెస్ చేసినా సక్సెస్ కాలేకపోతున్నాడు, ఏదనుకున్నా చేయలేకపోతున్నారు. అలాంటి వాళ్ళను మీరు హిప్నోసిస్ ద్వారా సక్సెస్ చేయగలరా? షూర్ అండి. అంటే ఇప్పుడు మీరు ఇందాకేమన్నారు, బిజినెస్ లాస్ అవుతున్నాడు. సో లాస్ అనే పదాన్ని మీరు పదే విన్నారు, ఓకే, అది అయ్యారు కూడా, లాస్ అయ్యారు. వాళ్ళ మైండ్లో ఏం ఫీలింగ్ వస్తుంది, నేను బిజినెస్ లాస్ అయ్యాను ఒక ఫీలింగ్ ఉంటుంది. యద్భావం తద్భవతి. మళ్ళీ దాన్ని అతను అదే విధంగా ఆలోచిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఆ విధంగానే తయారైపోతాడు. మేమేం చెప్పిస్తామంటే ఆ వ్యక్తికి ఓకే అయిందేదో అయిపోయింది, గతానికి గురించి ఆలోచించకు, నీ భవిష్యత్తుకు ఒక ప్రణాళిక రూపొందించుకో, దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ ఒక యాక్షన్ స్టెప్ తీసుకో, డెఫినెట్ నువ్వు విన్ అవుతావు అని చెప్పడం కాదు మేడం, చేసి ఒక స్ట్రాటజీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఎస్పెషల్లీ లైఫ్ టైం మెంబర్షిప్ అని డిఫరెంట్ మెంబర్షిప్ తీసుకొచ్చాం. వాళ్ళు సక్సెస్ అయ్యే వరకు మేము సపోర్ట్ ఇస్తామన్న గ్యారంటీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎలాంటి వాళ్ళనైనా మార్చగలిగే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్ కు ఉంది. ఈ హిప్నోసిస్ అనేది దాంట్లో ఒక టెక్నిక్. ఇలాంటి టెక్నిక్స్ చాలా ఉంటాయి కదా. ఓకే, మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి? మా క్లాసెస్ ఎవరైనా అటెండ్ అవ్వాలంటే
గూగుల్ ఫామ్ అనేది ఉందండి, కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా క్లాసు డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి కూడా క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.